మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం నీళ్ళు ఎకరాలు 2 ఎకరాలు నడుస్తుంది. 5 లక్షలు పెట్టి బాయిదారు నీళ్లు బాయిలు మొన్న మొదలగా మంచి కూడా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. మైసమ్మ చెరువుకి వచ్చే కాలువ బంద్ అయిపోయి నీళ్ళు వస్తాయి. మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. డిసెంబర్ నెలలో కానీ జనవరిలో సకాలంలో నీరు టైంకు చెరువులు కుంటలు నింపకపోవడం వల్ల బావిలో ఉన్న వెళ్ళి మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఈయన కొంచెం ఈ చిన్న దశలో అయింది సార్. కొంతమంది పొట్ట దశ కదా సార్. ఒక్క మళ్ళీ కూడా బాయిలు 20 నిమిషాలు కూడా వస్తలేదు. ఒక బావి కొంచెం సైడ్ కొంచెం కనబడదు, కింద కనబడదు, పొలం కనబడదు సార్. కొంచెం సైడ్ కొంచెం ఇంకా కొంచెం కాలువ పూర్తి అయితే ఇక్కడికి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఎండుకోకపోతుండే కాలువ పూర్తి చేయలే. ఇంకా 50 ఎకరాలు ఈ ఊళ్ళో మొత్తం నష్టపోతారు. ఇప్పటికీ ప్రతి బాయిలో ట్రైన్ వేసి పూటకెళ్ళి తీసి ఖర్చు అయితే ఎంత ఖర్చు అయితే ఓ బావి మీద 50,000 ఈ రైతు 5 లక్షలు పెట్టారు సార్. 5 లక్షలు పెట్టండి రైతు అయినా ఎండిపోయింది సార్. బావి ఎండిపోయింది. బావి కొట్టించండు. 5 లక్షలు పెట్టి బావి ఒక 3 గాలు 4 గాలు వచ్చింది సార్. ఒక సకాలంలో నీళ్లు చెరువులు కుట్టలు ఇప్పినట్లయితే ఇక్కడ చిన్నపోయి ఆడ కూర్చున్నాం. మందుడాకు వస్తుంది ఆడ కూర్చుంటే నెలకొండ ఎంతో మనిషి వచ్చింది. బాపాడ కూర్చున్నాం అంటే ఓలో ఎండిపోతుంది. అలా నెల లక్ష రూపాయల ఖర్చు వచ్చింది. 50,000 పెట్టి పూడిగా తీసినా ఎక్కడ గంగలు కాకుండా అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చాడు. మా దూరం ఉన్నట్టు ఉంటే గంగలు కలిసింది సార్. మరి గిట్ల ఉండదు. నా పేరు మీనయ్య సార్. ఊరియాలో పడితే నా కాళ్ళు లేవు, రెక్కలు లేవు. లైన్ పడితే లైన్ కు నిలబడలేక మిట్ట గోపి కాగితాలు ఇచ్చి ఒకడ ఊకుండి. కాగితాలు ఇచ్చి ఒకడ ఊకుండి లైన్ పట్టి మళ్ళీ లైన్ కూడా సరిగా తెలియదు. వాళ్ళ ఖాతా ఓటీపీ చెప్పరా స్వామి. చిన్న ఫోను నాకు 4 ఎకరాలు రాకున్నది. కానీ ఇంత తక్కువ చేసినా మళ్ళీ నీళ్ళు రావని 5 ఎకరాల రకం బాగున్నది. కానీ తక్కువ చేసేసిన కాలువ లేదు, ఏం లేదు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు కేసీఆర్ వేసే పైసలు ఈ వెనకసిరి రైతు బంధు చేసిండు ఆ సారు. కేసీఆర్ ఇచ్చే పైసలు అప్పుడు వాళ్ళు కేసీఆర్ ఇచ్చే పైసలు ఇప్పుడు ఇస్తే మళ్ళా కేసీఆర్కి ఓటేస్తారని చెప్పి అప్పుడు ఏం చేయలేదు వాళ్ళు. ఓటు ఏం చేయలేక మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొన్ని రోజులు బాగా రోజులకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మరి మొన్న నిన్న మాట్లాడుకుంటా నేనైతే వేసిన రైతు బంధు రైతులకు పడ్డాయో లేదో అందరూ అడిగారు. ముఖ్యమంత్రి నేనైతే పైసలు వేసిన రైతులకు ముఖ్యమో లేదో నాకు తెలియదు అంటే అసలు పర్లేదు. ఏమి ఇప్పుడు వీళ్ళందరూ లేరా రైతులు సార్? రైతు బంధు 2 టర్మ్ మళ్ళీ సార్ ఇన్సూరెన్స్ కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఇంతవరకు. ఇప్పటివరకు మా తెలంగాణ పొలం ఉందని బండి వేసుకుని వచ్చి వాడ దొడ్డికి పాయింట్ దొడ్డికి ఏం చేసిండు కదా ఆడ కడుక్కొని పోతే బొట్టు నీళ్ళు. నేను ఆడ వండి ఉన్నా వాళ్ళు ఏం చేసి సాటికి ఆకుతో చూసుకొని ఏం చెప్పుడు లాగు వేసుకొని పోతే ఆ ముట్టి ఇదలేనే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం 2.5 గవర్నమెంట్ ఒక్కసారి మాత్రమే రైతు బంధు పడ్డది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు 1 నెల రోజుల ముందే రైతు బంధు ఇస్తే దున్నడానికి ఉపయోగపడు, రైతులకు అందుబాతాలకు ఇట్లా ఉపయోగపడు. కరోనా టైంలో కూడా నాడు కూడా కరోనా టైంలో కూడా అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతుల కోసం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పంట కేసు ఏం తప్పు చేసిండ్రు, ఏం చేసినాం నాకు చదువు రాదు సత్రం రాదు. టీఆర్ఎస్ ఆటో కాంగ్రెస్ బస్సు
ఈ ఏసాలు చేసి టీఆర్ఎస్ పక్కకు వచ్చి ఉండి మాకు ఇంత పైలక పరిస్థితి వస్తుంది మాకు ఇప్పుడు తిండికి లేదు అప్పుడు తాగుదామంటే నీళ్ళు గొర్రె మేకలకు పైల పరిస్థితి వస్తుంది ఇప్పుడు.